రటికా ప్రపంచాన్ని అతలకుతలం చేసిన కరోనా మహమ్మారి మరోసారి పంజా విసిరింది. కొన్నేళ్ల క్రితం మానవ జాతిని వణికించిన కోవిడ్ మహమ్మారి మరోసారి విజృంభించేలా కనిపిస్తోంది. హాంకాంగ్, సింగపూర్, చైనా, థాయిలాండ్లలో ఇన్ఫెక్షన్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది. ముఖ్యంగా సింగపూర్లో గతేడాది కాలంలో కేసులలో 28% పెరుగుదల కనిపించింది. ఇక మే 3 నాటికి 14,200 కేసులు నమోదయ్యాయి. చైనాలో కేసులు గత వేసవిలో గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. థాయిలాండ్లో ఏప్రిల్ సంక్రాంతి పండుగ తర్వాత కేసుల పెరుగుదల కనిపించింది. పరిస్థితి ముదిరే కొద్దీ సురక్షితంగా ఉండడానికి అదనపు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ప్రస్తుతానికి ఈ దేశాలను సందర్శించకపోవడం ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇక ఇటు భారత్లోనూ కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ కేసులు బయటపడుతున్నాయి. దేశంలో కోవిడ్ కేసులపై కేంద్ర ఆరోగ్య శాఖ దృష్టి పెట్టింది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో కోవిడ్ కొత్త కేసులు గుర్తించిన ఆరోగ్య శాఖ దేశంలో ప్రస్తుతం 257 యాక్టివ్ కేసులు ఉన్నట్లు నిర్ధారించింది. ఇక దేశంలో కోవిడ్ నియంత్రణలో ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇక కోవిడ్ కి సంబంధించిన తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. ఇక ఇప్పటికే కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో కూడా కోవిడ్ విజృంభిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికైతే భారతదేశంలో యాక్టివ్ గా 257 కేసులు ఉన్నట్టయితే గుర్తించారు. 2019లో ఏదైతే ప్రపంచాన్నంతా వణికించిన మహమ్మారి, ప్రపంచానికి పరిచయమైన మహమ్మారి కోవిడ్ మరోసారి వస్తుందనడం కొంత ఆందోళనకరమైన అంశం. అయితే ఇది ప్రస్తుతానికైతే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్, చైనా, థాయిలాండ్ అయితే కొంచెం కాస్త ఎక్కువగా ఉంది. కానీ మిగతా దేశాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఈ దేశాల్లో కూడా మరీ ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్ లో చాలా యాక్టివ్ గా ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే సింగపూర్ లో 14,000 కేసులు అయితే యాక్టివ్ గా ఉన్నాయని చెప్పి మే మొదటి వారంలోకే తెలుస్తా ఉంది. అలాగే ముఖ్యంగా ఈ కోవిడ్ అనేది గతంలో చూసుకుంటే ఏ వేరియంట్ ఉంది, ప్రస్తుతం ఏ వేరియంట్ వ్యాప్తి చెందుతుంది, దీనికన్నింటికి కూడా ప్రపంచం చాలా నిశ్చితంగా పరిశీలిస్తా ఉంది. గతంలో చూసుకుంటే ఒమిక్రాన్ అనే COVID-19 ఒమిక్రాన్ అనే వైరస్ వ్యాప్తి చెందింది. దీంతో కోట్ల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ క్రమంలో ఒమిక్రాన్ అనేది ప్రపంచంలో పూర్తిగా కూడా కనిపించకుండా పోయింది, మరుగున పడిపోయింది. దాని సబ్ వేరియంట్లే ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్నాయని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అమెరికాలో ఇప్పటికే ప్రముఖ వైరాలజీకి సంబంధించిన ల్యాబులు కావచ్చు, మిగతా అన్ని కూడా చెప్తున్న మాట ఒకటే, ఒమిక్రాన్ 19 గతంలో ఉన్నంత ఎఫెక్టివ్ గా ఉండదు, ఇది అంత వేగంగా కూడా వ్యాప్తి చెందదు, కానీ కాస్త జాగ్రత్తగా ఉండాలని మాత్రం చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రపంచంలో చాప కింద నీరులో ప్రవహిస్తున్న ఈ COVID-19 ప్రస్తుతం హాంకాంగ్ కోవిడ్ వ్యాప్తి చెందుతా ఉంది. దీంట్లో ముఖ్యంగా హాంకాంగ్ లో చూసుకుంటే ఒక మే మొదటి వారంలో 4 వారాల్లోనే సుమారుగా 13.66% చేరిందని చెప్పవచ్చు. అలాగే మే నెలలోనే, మే ఫస్ట్ వీక్ లోనే 31 మంది కూడా మృతి చెందినట్టు కూడా లెక్కలు చెప్తా ఉన్నాయి. అలాగే సింగపూర్ లో మే మొదటి వారంలో చూసుకుంటే 14,000 కేసులు నమోదయ్యాయి. అలాగే సింగపూర్, హాంకాంగ్ లో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా NB1.8 అనే ఒక రకమైన వేరియంట్ అయితే, మరొక రకమైన వేరియంట్ LF7, ఈ 2 రకాలుగా ఇప్పుడు వ్యాప్తి చెందుతున్నట్టుగా గుర్తించారు శాస్త్రవేత్తలు. అలాగే ముఖ్యంగా ఏదైతే గతంలో ఒమిక్రాన్ JNI వైరస్ కి సంబంధించిన సబ్ వేరియంట్లుగా ఈ రెండింటిని గుర్తించారు. అలాగే ఈ LF7 అనేది ముఖ్యంగా సింగపూర్ లోనే మాత్రమే వేగంగా వ్యాప్తి చెందుతా ఉంది. అలాగే NB1.8 అనేది ఇది హాంకాంగ్ లో కూడా ఎక్కువగా హాంకాంగ్ లో వ్యాప్తి చెందుతా ఉంది. ముఖ్యంగా అమెరికా డాక్టర్ల నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 70% కేసులు LP81 కేసులుగా నమోదవుతున్నాయి. 9% మాత్రమే XFC వేరియంట్ కారణం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒమిక్రాన్ అనేది చాలా దారుణమైంది, చాలా ఘోరమైన వేరియంట్ ఇది. ఒమిక్రాన్ మొత్తం కూడా ఎక్కడ కనిపించడం లేదు, గతంలో ఉన్నంత ఎఫెక్ట్ అయితే ఉండడం లేదని చెప్తున్నారు. భారతదేశ విషయాన్ని చూసుకుంటే భారతదేశంలో ఇప్పటి వరకు కూడా మొత్తం 257 కేసుల వరకు యాక్టివ్ గా ఉన్నాయని చెప్పి మన నివేదికలు చెప్తా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా 3 రాష్ట్రాలు, ఇటు తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఈ 3 రాష్ట్రాల్లోనే కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న మరీ ముఖ్యంగా ఇద్దరు స్టార్లు, అంటే భారతదేశానికి సంబంధించి నటి శిల్పా శిరోద్కర్ కోవిడ్ వచ్చిందంటూ ఆమె ఒక ట్వీట్ చేశారు. ఇదే క్రమంలో
ఇప్పుడు ఐపీఎల్ చాలా ప్రజల్లో చాలా వేగంగా నడుస్తా ఉన్న ఆట ఐపీఎల్. ఈ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ ఆడుతున్న ట్రావిస్ హెడ్ కూడా కోవిడ్ కారణంగానే గత మ్యాచ్ లో కూడా అటెండ్ కాలేదు. అంటే ఈ కోవిడ్ అనేది భారతదేశంలో కూడా కొంచెం వేగంగానే వ్యాప్తి చెందుతా ఉందని చెప్పి ఈ రెండు ఉదాహరణలుగా చెప్పవచ్చు. కానీ డాక్టర్లు చెప్తున్నమాట గతంలో చూసుకున్నంత ఎఫెక్టివ్ గా ఉండదు, గతంలో చూసుకున్నంత ప్రమాదంగా ఉండదు ఈ వేరియంట్. కానీ మనం ఏదైతే గతంలో తీసుకున్న ప్రికాషన్స్ మాత్రం తీసుకోవాలి. ఈ కోవిడ్ వేరియంట్ లో ముఖ్యంగా వచ్చినప్పుడు మాస్క్ ధరించడం, చేతులు హైజీనిక్ గా కడుక్కుంటూ ఉండడం, అలాగే గుంపులుగా ఉండకుండా కాస్తంత సపరేట్ గా ఉండడం, అలాగే ముఖ్యంగా దగ్గు తుమ్ములు వచ్చినప్పుడు ఏదైనా రుమాలు అంటే చేతిగుడ్డ కానీ గుడ్డ కానీ అడ్డు పెట్టుకుని ఇలాంటి ప్రికాషన్స్ తీసుకున్నందువల్ల ఈ కోవిడ్ అనేది వ్యాప్తి చెందకుండా చూడవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. గతంలో మనం విన్న మాటలు వింటేనే భయపడే మాటలు కొన్ని అయితే ఉన్నాయి. గతంలో ఏదైనా కోవిడ్ ఒక వ్యక్తికి వచ్చిందంటే అతన్ని వెంటనే ఒక బహిష్కరణ వ్యక్తిగా చూసేవారు, క్వారంటైన్ పెట్టేవారు, చుట్టూ 100 కిలోమీటర్ల రెడ్ జోన్ అనేవాళ్ళు, అలాగే 100 మీటర్ల వరకు రెడ్ జోన్ పెట్టేవాళ్ళు, అలాగే 5 కిలోమీటర్ల వరకు ఆ కోవిడ్ ప్రాంతాలు గుర్తించి మొత్తం కూడా ఈ ఏదైతే శానిటైజ్ చేసేవాళ్ళు. ఇవన్నీ మాటలన్నీ కూడా మనం మర్చిపోయాం చాలా కాలం. 2020 ఈ కోవిడ్ అనేది అంతరించిపోయింది. కానీ తిరిగి కోవిడ్ వ్యాప్తి చెందుతా ఉందనేది కొంత ఆందోళన కలిగించినప్పటికీ భారతదేశం ప్రజలందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనలో బాడీలో ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంది. భారతదేశం సంబంధించిన గతంలో తీసుకున్న వ్యాక్సిన్లు ఇప్పుడు ప్రపంచానికి దిక్సూచిగా పనిచేస్తున్నాయి. ప్రపంచంలో చైనా కూడా ఇప్పుడు వ్యాక్సిన్ లేదు, భారతదేశం మీదే వ్యాక్సిన్ ఆధారపడి ఉందని చెప్పి గతంలో ఇంటర్నేషనల్ సంబంధించిన అనేక కథనాలు కూడా వెలువడిన నేపథ్యంలో భారత్ అయితే ప్రస్తుతానికి సురక్షితంగా ఉన్నప్పటికీ కాస్తంత మనం ప్రికాషన్స్ ఏదైతే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఈ కోవిడ్ బారి నుంచి భారత్ బయటపడే అవకాశం ఉందని చెప్పి అయితే తెలుస్తా ఉంది బ్రహ్మణి. రైట్ సాగర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.